మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు VCS IT సొల్యూషన్స్ ఫౌండర్ అండ్ CEO దివ్యోకుల శివకృష్ణ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు నాన్ IT సెక్టర్ నుంచి వచ్చిన వాళ్ళకి ఈ కోడింగ్ అనేవి ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి, ఈ సబ్జెక్ట్స్ అన్ని ఉండవు కాబట్టి వాళ్ళకి. అలాంటి వాళ్ళు IT జాబ్కి అప్లై చేయాలంటే ఈజీ వే ఏదన్నా ఉందంటారా? ఓకే, డెఫినెట్గా ఉందండి. ఇప్పుడు మనకి ఐటీలో కోడింగ్ తక్కువ ఉండే జాబ్స్ ఉంటాయి, అలాగే కోడింగ్ లేకుండా ఉండే కూడా జాబ్స్ ఉంటాయి. వీటిని కూడా మనం IT జాబ్స్ అంటాం. వీటిని మనం ఏమంటాం అంటే లో కోడ్ నో కోడ్ జాబ్స్ అంటాం. అంటే కోడింగ్ తక్కువ ఉంటుంది, లేదంటే కొన్నిట్లో అసలు కోడింగ్ ఉండదు. ఏంటంటారు సార్ ఆ జాబ్స్? ఓకే, ఇందులో ఫస్ట్ ఏంటంటే బిజినెస్ అనలిస్ట్ అంటాం. ఈ బిజినెస్ అనలిస్ట్ ఏం చేస్తాడు అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ తీసుకొని వాటి అనాలిసిస్ చేసి ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా చేయడానికి మనకి మార్కెట్లో కొన్ని టూల్స్ ఉన్నాయి. అందులో బాగా పాపులర్ అవుతున్న టూల్ ఏంటంటే సర్వీస్ నౌ, అలాగే monday.com అని ఇలా కొన్ని టూల్స్ ఉన్నాయి. అలాగే వర్క్ డే అని ఇలా కొన్ని టూల్స్ ఉన్నాయి. ఈ టూల్స్ నేర్చుకుంటే మనం ఈ బిజినెస్ అనలిస్ట్ కిందకి వెళ్ళొచ్చు. అలాగే ఆటోమేషన్ జాబ్స్ ఉంటాయి. ఈ ఆటోమేషన్ జాబ్స్ అంటే ఏంటంటే రెగ్యులర్ గా చేసే వర్క్ ఫ్లోస్ ఏవైతే ఉంటాయో వీటిని ఆటోమేషన్ చేయడం కోసం వాడతాం. ఇందులో బాగా పాపులర్ అవుతున్న టూల్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళది పవర్ ఆటోమేట్ అని ఉంటుంది. ఈ పవర్ ఆటోమేట్ టూల్ నేర్చుకుంటే మనం ఈ ఆటోమేషన్ జాబ్స్కి వెళ్ళొచ్చు. అలాగే ప్రొడక్ట్ మేనేజర్ అనే జాబ్స్ ఉంటాయి. ఈ ప్రొడక్ట్ మేనేజర్ జాబ్స్కి వెళ్ళాలంటే మనం కొన్ని టూల్స్ నేర్చుకోవాలి. మార్కెట్లో బాగా పాపులర్ అవుతున్న టూల్ ఏంటంటే జీరా, ఆసన ఇలాంటి టూల్స్ ఉంటాయి. ఈ టూల్స్ నేర్చుకుంటే మనం ప్రొడక్ట్ మేనేజర్ కింద వెళ్ళొచ్చు. అలాగే డిజిటల్ మార్కెటింగ్, ఈ డిజిటల్ మార్కెటింగ్ లో కూడా కోడింగ్ తక్కువ ఉంటుంది. కొన్నిసార్లు మనం కోడింగ్ వాడతాం, కొన్నిసార్లు కోడింగ్ వాడం. ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని కూడా మనం నాన్ IT నుంచి ఐటీకి వచ్చి ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. అలాగే UI/UX అంటాం, అంటే యానిమేషన్స్, ఫిగ్మా, అడోబ్ ఇవి నేర్చుకున్నా మనం లో కోడింగ్ నో కోడింగ్ జాబ్స్కి వెళ్ళొచ్చు. ఇవి మార్కెట్లో బాగా పాపులర్ అవుతున్న లో కోడ్ నో కోడ్ ప్లాట్ఫామ్స్. అంటే నాన్ IT నుంచి ఎవరైతే ఐటీకి వెళ్ళేటప్పుడు మాకు ఈ కోడింగ్ ఇదంతా కన్ఫ్యూజన్ గా ఉంటే వాళ్ళు వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. బిజినెస్ అనలిస్ట్ గానీ, లేదంటే ఆటోమేషన్ గానీ, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్, అలాగే ప్రొడక్ట్ మేనేజరు, నెక్స్ట్ వన్ UX/UI అంటే ఫ్రంట్ అండ్ యానిమేషన్స్. అండ్ ఇవన్నీ కోర్సెస్ డ్యూరేషన్ ఎలా ఉంటుంది అంటారు? మినిమం టు మాక్సిమం. ఓకే, ఈ నాన్ IT లేదంటే లో కోడ్ నో కోడ్ ఏవైనా టూల్స్ నేర్చుకోవాలంటే ఏ టూల్ నేర్చుకోవాలన్నా మినిమం మనకి 2 months పడుతుంది. 2 to 3 months కోర్స్ నేర్చుకోవడానికి టైం పడుతుంది. ఆ తర్వాత మనం ఒక 1 month దాని మీద ప్రాక్టీస్ చేసి మనం ఏదైతే కోర్స్ నేర్చుకున్నా దాని మీద ఒక రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ బిల్డ్ చేసుకుని రెజ్యూమ్ అని బిల్డ్ చేసుకుంటే మనకి కెరియర్ చాలా బాగుంటుంది. ఇందులో ఫ్రెషర్స్ కి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అంటారు? అండ్ ఎక్స్పీరియన్స్ కి ఎలా ఉంటాయి అంటారు? ఓకే, ఇక్కడ ఫ్రెషర్స్ కి మార్కెట్ ఉంటుంది, అలాగే ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా మార్కెట్ బాగానే ఉంటుంది. ఓకే, ఎవరైతే ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా కోడింగ్ అంటే కొంచెం భయంగా ఉండి అంటే కోడింగ్ తో కన్ఫ్యూజన్ అయ్యే వాళ్ళకి ఇవి బెస్ట్ ఆప్షన్స్. ఫ్రెషర్స్ కి ఎక్స్పీరియన్స్ కి కొంచెం సాలరీ డిఫరెన్స్ ఉంటుంది. అదే ఫ్రెషర్ లెవెల్ లో మనం జాబ్ ట్రై చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ అనలిస్ట్ ఉంది అనుకోండి, ఫ్రెషర్ లెవెల్ లో జాబ్ ట్రై చేస్తే మనకి 4-5 అలా ఉండొచ్చు, యావరేజ్ 4 lakhs 5 lakhs అలా ఉండొచ్చు. అదే ఎక్స్పీరియన్స్ పెట్టి ట్రై చేస్తే మనకి 8 lakhs 9 lakhs అలా రావచ్చు. అలాగే ప్రొడక్ట్ మేనేజర్, ఈ ప్రొడక్ట్ మేనేజర్ కి వెళ్ళాలంటే ఫ్రెషర్ గా కాల్ చాలా తక్కువ ఉంటాయి. ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకి మాత్రమే ఈ ప్రొడక్ట్ మేనేజర్ లో జాబ్స్ ఉంటాయి. అలాగే డిజిటల్ మార్కెటింగ్, ఈ డిజిటల్ మార్కెటింగ్ ని ఫ్రెషర్స్ నేర్చుకోవచ్చు, అలాగే ఎక్స్పీరియన్స్ వాళ్ళు నేర్చుకోవచ్చు. ఇక్కడ కోడింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఉండొచ్చు ఉండకపోవచ్చు కూడా. కొన్ని సందర్భాల్లోనే మనం HTML కోడ్ రాయాల్సి వస్తుంది, లేదంటే అసలు అవసరం కూడా ఉండదు. ఇక్కడ ఫ్రెషర్స్ కి జాబ్ మార్కెట్ ఉంటుంది, అలాగే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి జాబ్ మార్కెట్ ఉంటుంది. ఫ్రెషర్స్ కి అయితే మినిమం 3 to 4 lakhs అలా కంపెనీని బేస్ చేసుకుని చేంజ్ అవుతుంది. అదే ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే కొంచెం 8 lakhs 6 lakhs అలా కంపెనీని బట్టి అవి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ ప్యాకేజెస్ అనేవి స్టాండర్డ్ గా ఉండవు, కంపెనీ నుంచి కంపెనీకి ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే నెక్స్ట్ లొకేషన్ మీద డిపెండ్ అయ్యి కూడా ప్యాకేజెస్ అనేవి కొన్ని చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ సార్, వన్ థింగ్ వచ్చేసి ఇక్కడ IT రంగం నుంచి వచ్చిన వాళ్ళు, అంటే IT బేస్ నుండి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది మీరు చెప్పిన కోర్సెస్ అన్ని చేసిన వాళ్ళు ఉంటారు, కోడింగ్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఉండగా ప్రిఫరెన్స్ ఎక్కువగా వీళ్ళకి ఇస్తారంటారు, వాళ్ళకి ఇస్తారంటారు ప్రిఫరెన్స్? ఓకే, కోర్స్ ఎవరైనా నేర్చుకోవచ్చు, ఏ కోర్స్ ఎవరైనా నేర్చుకోవచ్చు. IT వాళ్ళు నేర్చుకోవచ్చు, నాన్ IT వాళ్ళు నేర్చుకోవచ్చు. కాకపోతే హైరింగ్ లో ఎలా ఉంటుంది అంటే ఆ పర్టికులర్ స్కిల్ ఎవరి దగ్గర పర్ఫెక్ట్ గా ఉంటే వాళ్ళనే తీసుకుంటారు. వీళ్ళు IT నుంచి వచ్చారా నాన్ IT నుంచి వచ్చారా అదేముండదు, మన దగ్గర స్కిల్ ఎంత బాగుంటే మనకే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇందులో కోర్స్ ఒకటి సరిపోతుంది అంటారా? కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలంటారా వీళ్ళకి? ఓకే, మనం ఐటీలో ఏదైనా జాబ్ చేయాలంటే కోర్స్ తో పాటు
కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అలాగే ఎనలిటికల్ స్కిల్స్ ఉండాలి. అంటే మనం ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే దాన్ని ఎనలిటికల్ చేసి దాని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసే స్కిల్స్ కూడా మన దగ్గర ఉండాలి. దానికోసం మనం ఫ్రెషర్గా ఏదైనా ఐటీ జాబ్స్కి అప్లై చేస్తే ఫస్ట్ మనకి యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ఈ యాప్టిట్యూడ్లో ఏంటి అంటే రీజనింగ్, అలాగే వెర్బల్, ఇవన్నీ మనకి ఉంటాయి. ఇవి నేర్చుకుంటేనే మనకి ప్రాబ్లం ఎలా ఐడెంటిఫై చేసి దానికి సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్, అంటే మన దగ్గర ఎనలిటికల్ స్కిల్స్ పెరుగుతాయి. ఈ ఎనలిటికల్ స్కిల్స్ ఉండాలి. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఓకే, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి అంటే మనకి గ్రామర్ అంత అవసరం లేదు. అంటే మనకు వచ్చింది మనం కొంచెం కాన్ఫిడెంట్ గా మాట్లాడగలగాలి. ఓకే, అది కమ్యూనికేషన్ స్కిల్స్. తర్వాత సాఫ్ట్ స్కిల్స్ కూడా ఐడియా ఉండాలి. అంటే టీమ్ మెంబర్స్ తో ఎలా మింగిల్ అయ్యి వర్క్ చేసుకోవాలి, అంటే రెస్పెక్ట్ఫుల్ గా ఎలా మాట్లాడాలి ఐటీ కార్పొరేషన్ లో, ఐటీ టెర్మినాలజీ, ఇవన్నీ మనకి సాఫ్ట్ స్కిల్స్ కిందకి వస్తాయి. అంటే ఓన్లీ టెక్నికల్ స్కిల్స్ ఉంటేనే జాబ్ వస్తుందని కాదు, టెక్నికల్ స్కిల్స్ తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, ఎనలిటికల్ స్కిల్స్, అలాగే సాఫ్ట్ స్కిల్స్, ఈ 4 స్కిల్స్ ఉంటేనే మనకి జాబ్ ఉంటుంది. ఓకే సార్. సార్ ఇప్పుడు ఈ నాన్ కోడింగ్, లో కోడింగ్ చేసిన వాళ్ళకి అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా? అక్కడ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి అంటారు? ఓకే, మనం ఐటీలో ఏ జాబ్ చేసినా, అంటే లో కోడ్, నో కోడ్, లేదంటే కోడింగ్ జాబ్స్ చేసినా మనకి అబ్రాడ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. దాన్ని మనం ఏంటంటే ఆన్ సైట్ అంటాం. ఆన్ సైటింగ్ అనేది ఒక కంపెనీలో ఒక ప్రాజెక్ట్ కి ఆన్ సైట్ వచ్చిందంటే అందులో ఉన్న ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కి, అంటే ఫ్రెషర్స్ కి అనేది చాలా తక్కువ ఉంటుంది ఆన్ సైట్ ఆపర్చునిటీ. ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఆన్ సైట్ ఆపర్చునిటీస్ ఉంటుంది. లేదు నేను ఇక్కడ కోర్స్ నేర్చుకుని అబ్రాడ్ లో జాబ్ ట్రై చేస్తానా, చేసుకోవచ్చు. ఓకే, ఈ నో కోడ్, లో కోడ్ ప్లాట్ఫామ్స్ కి ఎక్కడైనా మార్కెట్ ఉంటుంది. ఈ లో కోడ్, నో కోడ్ ప్లాట్ఫామ్స్ లో బాగా పాపులర్ అవుతున్న టూల్స్ ఏంటంటే జీరా, ప్రొడక్ట్ మేనేజర్. అంటే జీరా నేర్చుకుంటే మనకి ఇక్కడ మార్కెట్ ఉంది, అలాగే అబ్రాడ్ లో మార్కెట్ ఉంది. అలాగే నెక్స్ట్ బిజినెస్ అనలిస్ట్ జాబ్, అంటే ఎవరైతే సర్వీస్ నో నేర్చుకుంటారో వాళ్ళకి ఇండియాలో మార్కెట్ జాబ్ బాగుంది, అలాగే అబ్రాడ్ మార్కెట్ జాబ్ బాగుంది. ఇలా మనం నేర్చుకున్న టూల్స్ కి మార్కెట్ అబ్రాడ్ లో ఉంటే అబ్రాడ్ కూడా వెళ్ళొచ్చు. అక్కడ ప్యాకేజెస్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. అక్కడ ఉండేది కరెన్సీ వేరుగా ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళకి డాలర్స్ లో ఉంటుంది. మినిమం $1,00,000 అలా ఉంటుంది. ఓకే, అంటే సార్ మినిమం వచ్చేసి మాక్సిమం అంటే వాళ్ళు పెట్టిన ఎక్స్పీరియన్స్ ని బట్టి, అలాగే వాళ్ళు నేర్చుకున్న టూల్ ను బట్టి కూడా ఉంటుంది. అలాగే వాళ్ళు జాయిన్ అయిన కంపెనీని బేస్ చేసుకుని కూడా చేంజ్ అవుతుంది. అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.